పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారిని మార్చాలి. మరి ఆయన సుమారు 54 ఉన్నారు. మరి ఆయన తీసేసి ఎవరో 25 years పిల్లోడికి ఎవరికైనా జాతీయ అధ్యక్షునిగా పోస్ట్ ఇవ్వని చెప్పండి చూద్దాం. ఆ యొక్క సమస్య ముగిసిపోయిందని మీరు అనుకుంటున్నారు, సమస్య ఇప్పుడే మొదలైందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అభిజిత్ దీప్కే మాటలు చూస్తే గనక అది ఎట్లుందంటే, ఇప్పుడు అయిపోలేదు, ఇదే మొదట అయింది అని అంటున్నారు. రాజీనామా చేసినారు, సరే పిల్లల ప్రాణాలు పోవద్దు, సరే వాళ్ళ ఎజెండాలు ఏమైనా ఉండొచ్చు కనుక ప్రజల ప్రాణాలు పోవద్దు అన్న ఉద్దేశంతో యాజిటేషన్ పెద్ద కావద్దు, నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేద్దామని చేసిరేమో గానీ, రేపన్నాక ఒకవేళ ఈ అలవాటు ఈ పరంపర మొదలైతే గనక ఎన్నికల్లో ఓడించలేని ప్రతి వాడు వచ్చి రోడ్ల మీద నిలబడి లొల్లి పెడతాడు. ఇక లొల్లి పెట్టి రాజీనామా చేయాలంటాడు. ఇక మనం రాజ్యాంగానికి ఏం గౌరవం ఇచ్చినట్టు, భారతీయ వ్యవస్థకు మనం నిర్మించుకున్నటువంటి రాజ్యాంగానికి ఏం వ్యవస్థ ఇచ్చినట్టు, ఏం మర్యాద ఇచ్చినట్టు, ఎన్నికల విధానానికి ఏం మర్యాద ఇచ్చినట్టు, కోర్టులకు న్యాయస్థానాలకు ఏం మర్యాద ఇచ్చినట్టు. అంటే ఈ యొక్క తొండి విధానం అనేది సరైనది కాదు. ప్రొటెస్ట్ చేయండి, యాజిటేషన్ చేయండి, తప్పు లేదు. రాజీనామా అడిగిరు, ఓకే బాగుంది, కానీ ప్రొటెస్ట్ చేయాల్సిన విధానం అది కాదు. వాస్తవానికి ప్రొటెస్ట్ మొత్తం హింసాపూరితంగా జరిగింది. పోలీసుల మీద రాళ్ళు రూపి మరీ పిలిచి మరీ తండించుకున్నట్టు అది కావాలని ప్రొటెస్ట్ లేవాలి, ఆ విధంగా హింస జరగాలని చెప్పి జరిగింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దీని వెనుక మరి అది ఇంకా కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ కూడా నా దృష్టిలో అయితే అమెరికా యొక్క కొన్ని సంఘాలు, అమెరికాకు సంబంధించినటువంటి కొన్ని ఏమంటారు డీప్ స్టేట్ కుట్రలు అనేది ఉంది అని నేను భావిస్తున్నా. ఎందుకు భావిస్తున్నానంటే, మీరు బాగా గమనించవచ్చు, గత 4 ఏళ్లుగా, గత 5 ఏళ్లుగా మన చుట్టుపక్కల దేశాల పరిస్థితి చూస్తే గనక మీకు పాకిస్తాన్, మన బంగ్లాదేశ్ లో ఇదే విధమైనటువంటి అల్లర్లు జరిగినాయి. అక్కడ ప్రధానమంత్రిని దింపేయడం జరిగింది. నేపాల్లో అదే విధమైనటువంటి అల్లర్లు జరిగినాయి. మీరు బాగా గుర్తు తెచ్చుకోండి, ఫస్ట్ మొదలైంది శ్రీలంక తోటి కూడా అదే జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క చైనాకు కొన్ని దేశాలు దగ్గర అవుతున్నాయో ఆ దేశాలలో డీప్ స్టేట్ కుట్రలు చేసి అమెరికా వాళ్ళు వాళ్ళ యొక్క చాతుర్యం, వాళ్ళ యొక్క కుట్ర అంటే వాళ్ళ యొక్క కాన్స్పిరసీస్ తోటి ఈ యొక్క ప్రధానమంత్రులు ఎవరైతే వాళ్ళకి ఫేవర్ గా ఉండట్లేదో వాళ్ళని దిప్పేయడం జరుగుతుంది. ఏం కొత్త కాదు, ఇప్పుడు జరగలేదు. వాస్తవానికి 1971 లో చిలీ ప్రభుత్వం పైన కూడా అదే విధంగా జరిగింది. మొన్న వెనెజులా అయితే మరీ దారుణంగా ఎత్తుకొని పోయినరు. అదే విధంగా మీరు బాగా గమనిస్తే గనక 1971 లో పాకిస్తాన్ పైన యుద్ధం చేసినందుకు గాను అమెరికా మాటను పెడచెవిన పెట్టి యుద్ధం చేసినందుకు గాను, రష్యా తోటి ఫ్రెండ్షిప్ చేసినందుకు గాను 1975 లో ఎమర్జెన్సీలో కూడా ఎంతో కొంత అమెరికా కుట్ర ఉందనే నేను భావిస్తున్నాను. ఆ రోజు ఇందిరాగాంధీ దాన్ని కొంచెం స్మార్ట్ గా హ్యాండిల్ చేయలేక, ఆమె రఫ్ గా హ్యాండిల్ చేసి, సరే ఆమెకు ఉన్నటువంటి నేచర్, అగ్రెసివ్ నేచర్ కారణం చేత ఆ విధంగా హ్యాండిల్ చేసి ఉండొచ్చు, లేదా సోషల్ మీడియా కానీ డీప్ స్టేట్ కుట్రలో ఆ రోజు బహిర్గతం కాకుండా పోవడం వల్ల ఆమె ఆ విధంగా హ్యాండిల్ చేసి ఉండొచ్చు కనుక. కానీ 100% 1975 ఎమర్జెన్సీ ఆ విధంగా దేశ స్థాయిలో ఆ విధంగా పూర్తిగా రప్చర్ అయిపోయి ప్రజల్లో నుంచి వ్యతిరేక భావజాలం రావడానికి కూడా అమెరికా కుట్ర ఉండి ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది హిస్టారికల్ గా మనం స్టడీ చేస్తే కనుక, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడైతే అమెరికాకు నా అస్తిత్వం దెబ్బతింటుంది ఈ దేశంలో, లేదా ఈ దేశం దగ్గర నా ప్రతిష్ట తక్కువైతుందని అనిపిస్తుందో ఆ దేశ ప్రధానిని దింపేసే అలవాటు ఉన్నది. అది ఇప్పుడే కాదు, మీరు ఇది డైరెక్ట్ గా ఆన్సర్ రాకపోయినప్పటికీ కూడా బిహైండ్ ది స్క్రీన్ నడిచే స్టోరీసే, వీటికి ప్రూఫ్లు ఉండవు. కానీ వాస్తవానికి బిహైండ్ ది స్క్రీన్ ఈ డీప్ స్టేట్ కుట్రలు మీకు తెలిసిందే కదా, బాగా తెలిసిందే కదా. డీప్ స్టేట్ కుట్రలతో జరిగే ఇష్యూస్ ఇవన్నీ కూడా. నేనేమంటే, రోజు గుడ్ మార్నింగ్ చెప్పేటోనికి ఒక్కసారిగా ఒక 6 నెలలు రోజు మీకు గుడ్ మార్నింగ్ చెప్తాం. మీ స్టాఫ్ ఒక వాచ్మెన్ ఉంటాడు, రోజు మీకు గుడ్ మార్నింగ్ చెప్తుంటాడు, సార్ గుడ్ మార్నింగ్ సంపత్ అన్న, గుడ్ మార్నింగ్ సంపత్ సార్ అని. ఒక్కసారిగా గుడ్ మార్నింగ్ చెప్పడం మానేసింది అనుకోండి, ఫస్ట్ రోజు చూస్తారు, సెకండ్ రోజు చూస్తారు, థర్డ్ రోజు చూస్తాడు, ఫోర్త్ రోజు నుంచి మీరు ఏమనుకుంటారు తెలుసా, ఆయనకి బాగా అహంకారం వచ్చింది, పైసలు ఎక్కువైనాయి, అహంకారం వచ్చింది, ఇంకో సార్ను చూసుకొని బాగా నన్ను పెడిచోని మీరు వాస్తవానికి వాడు మీకు ఏ విధమైన హాని చేయడు అని గుడ్ మార్నింగ్ చెప్పడం మాత్రమే మానేస్తాడు. అదే విధమైనటువంటి ధోరణి ఈ రోజు అమెరికా ఉంది. అమెరికాకు ఒకప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పూర్వ ప్రధానులు తలకి ఉండేవాళ్ళు, కొంతమంది పేర్లు నేను తీయడం నాకు ఇష్టం లేదు. కానీ ఈ రోజు మోదీ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నారంటే ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆపరేషన్ బాలాకోట్ విషయంలో కానీ, ఆపరేషన్ సింధూర్ విషయంలో కానీ, అదే విధంగా బంగ్లాదేశ్ తోటి హ్యాండిల్ చేసిన విధానాలే కానీ, సెల్ఫ్ డిఆర్డిఓ, సెల్ఫ్ మన అమ్యునేషన్ కానీ, ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్స్ మనం తయారు చేసుకునే, అంటే మిలిటరీ ఎక్విప్మెంట్స్ మనం తయారు చేసుకునే కానీ అనేక విషయాలలో అమెరికా తోటి అమెరికా పర్మిషన్ తీసుకోవట్లేదు, అమెరికాను మనం పోయి అమెరికా తలొగ్గడం లేదు, అమెరికాను పెద్ద పట్టించుకునే పరిస్థితులు లేవు. మనం హ్యాండిల్ చేస్తున్నాం. మోదీ గారు మన దౌత్యం అనేది జయశంకర్ గారు వరల్డ్ వైడ్ గా హ్యాండిల్ చేస్తున్నారు. కాబట్టి ఎట్లుంటే ఈ గుడ్ మార్నింగ్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఆది సినిమాలో ప్రిన్సిపల్ కి గుడ్ మార్నింగ్ చెప్పకపోతే కోపం వస్తుంది కదా, అట్లా ఈ రోజు ట్రంప్ తాత కూడా కోపం వచ్చే 100%
మోదీని దింపాలనే కుట్ర కూడా అయ్యి ఉండొచ్చు. నేను అదే ఎస్. అంటున్నాను, కానీ అయ్యి ఉండొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే డీప్ స్టేట్ అంటేనే అట్లా ఆపరేట్ చేస్తుంది అది. అయితే ఆ విధంగా మోహన్ గారు ఇంకోటి ఈ ఎఫ్సిఆర్యు నిధులకు సంబంధించి ఫారెన్ ఫండ్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని ఇక్కడ దుర్వినియోగం చేస్తున్నారు. ఎన్‌జీఓ పేరుతోటి సరైన లెక్కలు చేయకుండా లెక్కలు చూపించకుండా వాటిని ఫ్రాడ్ చేస్తున్నారన్న ఉద్దేశంలో ఎఫ్సిఆర్ఏ యాక్ట్‌ని కూడా అమలు చేయాలని ప్రభుత్వం తీస్తుంది. కొంతమంది ఎవరైతే ఈ ప్రొటెస్ట్ పేరుతోటి ఎక్కువగా యాంటీ నేషనలిస్ట్‌గా భావించబడుతున్న కొంతమంది వీటిని ఎక్కువ పెద్ద ఎత్తులో వీరికి ఫారెన్స్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి. వీటిని దుర్వినియోగం చేస్తున్నారు దేశ సమగ్రతగా అనే భావంతోటి ఈ యాక్ట్ బిల్ ఏదైతే తీసుకొస్తుందో ఈ బిల్లుకి వ్యతిరేకంగానే దీన్ని అమలు చేయకూడదు, ఈ బిల్లు పాస్ కాకూడదన్న ఉద్దేశంలోనే ఈ యొక్క ప్రొటెస్ట్‌లు గూడా కొత్తగా ముందుకు వస్తున్నాయన్న ఒక వాదన గూడా వినబడుతుంది. ఇందులో వాస్తవం ఎంతుందంటారు? 100% అది కూడా ఒక కారణమన్నా. అది కూడా ఒక కారణమే. ఎందుకంటున్నానంటే ఎఫ్‌సిఆర్‌ఏ బిల్ వచ్చిన తర్వాత ఇక పైనుంచి యేసుప్రభు గారు సిలిండర్లు వేసుడు బంద్ అయిపోతది. ఉప్పల్ చౌరస్తాల ఏమంటారు బంగారు చైన్లు దొరుకుడు బంద్ అవుతది. ఏటీఎంలలో క్యాష్లు పడి ప్రార్థన చేయగానే క్యాష్లు పడడం బంద్ అవుతది. అన్ని మ్యాజిక్లు బంద్ అవుతాయి. ఎందుకంటే ఎఫ్‌సిఆర్ ఫండ్స్ బంద్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు యెస్. కడుపులో నొప్పి స్టార్ట్ అవుతది. ఏ విధంగా అయితేనే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఫైనల్ సెంట్రల్ నేషనలైజ్ చేసిరు కదా. యెస్. నేషనలైజ్ చేస్తే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ లో ఈ మెడికల్ హ్మ్. కాలేజెస్ లకు వాళ్ళ యొక్క ఈ యొక్క కార్పొరేట్ కాలేజెస్ లో అవినీతికి అడ్డుకట్టేసినట్టు వీళ్ళ మత మార్పులకు కూడా అడ్డుకట్ట పడుతుంది. ఇప్పుడు అడ్డుకట్ట హ్మ్. పడుతుంది కాబట్టి మన పార్లమెంట్ ని అడ్డుకోవాలని చెప్పి పార్లమెంట్ దూసుకుపోయారు. నువ్వు అవును. రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నా అనుకుంటా ఇంకో వైపు నువ్వు పార్లమెంట్ పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఎవడు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నట్టు, ఎవరు గౌరవిస్తున్నట్టు? నువ్వు ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి. నీకు ఎన్నికలు అనేది ప్రతి 5 ఏళ్లకు దేనికోసం పెట్టిండ్రు? ఈ విధంగా నువ్వు నీ యొక్క ప్రభుత్వం యొక్క ఫెయిలియర్స్ ఎత్తి చూపించి నువ్వు సమర్థవంతంగా ఎలక్షన్స్ లో పోటీ చేసి నువ్వు గెలవడానికి ఇచ్చిన అవకాశం. నువ్వు 3 పర్యాయాలు కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయినరు. ఓడిపోయిన తర్వాత ఈ రోజు కొంతమందితో నీ పోయి మేము మోదీ గారు రిజైన్ చేయాలి, ఒక ప్రధానమంత్రి అంటారు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలంటే ఒకళ్ళు చేస్తారు, ఇద్దరు చేస్తారు. ఎంతమందిని రిజైన్ చేపిస్తారు మీరు? ఎంతమందిని రిజైన్ చేపిస్తారు? ఆయన రిజైన్ చేస్తే మళ్ళీ వాళ్ళ పార్టీకి చెందినోడు ఇంకొకటి వస్తాడు కదా. అవును. సో నేనేమంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో సమస్యను పరిష్కరించండి. వ్యక్తుల్ని దింపితే లాభం ఏం లేదు. మోదీ గారు దింపుతారు. మోదీ గారు దింపినా దింపకపోయినా ఇంకో టర్మ్ ఉంటారో లేకపోతే ఇదే లాస్ట్ టర్మ్ అవుతుందో ఆయనే దిగిపోతాడు. మీరు దింపాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేది కూడా వాళ్ళ వ్యక్తి వస్తాడు కదా. నెక్స్ట్ వచ్చేటోడు మోదీ లాంటి వారు రావచ్చు, ఇంకా చెడ్డోడు రావచ్చు, ఇంకా మంచోడు రావచ్చు, ఎట్లుంటోడు రావచ్చు. మీరు అప్పుడు తట్టుకోగలుగుతారా? ఒకవేళ యోగి గారు వస్తే తట్టుకోగలుగుతారు? వెళ్తాను అవుతుందా? నేనేమంటున్నా, సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. వ్యక్తులను దింపి లాభం ఏమొస్తుంది? ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనం మార్పు రావాలి, ఎగ్జామినేషన్ సిస్టమ్ లో మార్పు రావాలని ఒప్పుకుంటాం. ఇప్పుడు ప్రధానమంత్రి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేపిస్తారు. మరి ఇదే కాంగ్రెస్ హయాంలో ఒక సుమారు 40 నుంచి 50 సార్లు పేపర్ లీక్ అయ్యింది. మొన్నటికి మొన్న తెలంగాణ ప్రభుత్వం కేటీఆర్ గారి సమక్షం కేసీఆర్ గారి ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది. ఎంతో మంది బాధపడ్డారు, ఎంతో మంది నష్టపోయారు. మరి అప్పుడు రాజీనామా చేసిరా? చేయలేదు కదా. అయితే ఇంకోటి ఈ సీజేపీ వాళ్ళు ఇంకొకటి ఇక్కడితోటి అయిపోలేదు. మేము ఉద్యమం ఇది అయిపోలేదు. ఒకటి మాత్రం జస్ట్ ఒక అడుగు మాత్రం వేశాము. వీటన్నింటిని కూడా ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఇథనాల్ బాబా అంటే నితిన్ గడ్కరీనే మా నెక్స్ట్ టార్గెట్ అని చెప్పి ఈ సీజేపీ మూవ్‌మెంట్‌కి ఎవరైతే సపోర్ట్‌గా మాట్లాడుతుంటే ధ్రువ్ రాత్రే ఆయన వీడియో రిలీజ్ చేశారు. ఇంకొక నాకు తెలియని ఒక అంశం ఏందంటే ఇక్కడుండి ఈ భారతదేశం గురించి మాట్లాడే వారంతా కూడా వాళ్ళంతా ఎక్కడో ఫారెన్‌లో సెటిల్ అయ్యి అక్కడ జాబులు చేసుకునే వాళ్ళు. ఇక్కడ ఉండి వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళెందుకు ఇక్కడ ఎక్కడో ఉంది భారత్ గురించి ఈ యొక్క ప్రొటెస్ట్‌లను ఎంకరేజ్ చేస్తున్నారు. భారత్‌లో ఉండే యువతను రెచ్చగొడుతున్నారు. వాస్తవానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి పుస్తకాలలో, రచనలు, ప్రసంగాలలో వాల్యూమ్ 5 లో పేజ్ నెంబర్ 312 ఆర్ సంథింగ్ ఏదో ఉంటది. దాంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. భారతదేశాన్ని క్రైస్తవీకరించడానికి హార్వర్డ్ యూనివర్సిటీలో దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ టీమ్స్ ఉన్నాయి. అంటే దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వస్తుందని చెప్పి ఆయన 1940s లోనే రాయడం జరిగింది. ఇప్పుడు మీరు బాగా చూసుకుంటే కనుక ఇదే హార్వర్డ్ యూనివర్సిటీలో లింకప్ ఉన్న వాళ్ళు ఈ ఉద్యమంలో నేను చూపిస్తా, ఇద్దరు చూపిస్తా. ఒకటి ధ్రువ్ రాటికి కూడా ఉందని చెప్పి మాకున్న సమాచారం. రెండోది అభిజిత్ దీప్కే కూడా అక్కడే దీనిపైన ప్లానింగ్ జరిగింది అనేది ఒక సమాచారం. మూడో విషయము ఇదే సోనం వాంగ్చుక్ యొక్క ఫస్ట్ భార్య, మొదటి భార్య అమెరికన్. ఆమె అమెరికన్. ఆమె హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చింది. ఆమె వచ్చి ఇతనితో ఉండి చాలా రోజులు ఉండి ఇక్కడ విద్యా వ్యవస్థలలో వాటిలలో వీటిల్లో ఇతనితో పాటు కలిసి చేసి మత మార్పుల విషయంలో కూడా ఆమె యాక్టివ్ ఉంది. ఉన్న తర్వాత ఆమె మళ్ళీ అక్కడ విడాకులు అయిపోయింది. ఇప్పుడు రెండో భార్య వచ్చింది. ఆమె కూడా హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చింది. మీరు కావాలంటే చూడండి, రీసెర్చ్ చేయండి మీరు.